జీవితంలో చాలామందికి వారసత్వంగా కొన్ని తెలివితేటలు వస్తాయి. అనుభవం మీద కొన్ని తెలివితేటలు వస్తాయి. రెండూ కూడా సహజమే. జీవితం కొంతమందికి చాలా సులభంగా ఉంటుంది, కానీ కొంతమందికి చాలా కఠినంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. ఎందుచేత అంటే వాళ్ళకి నాలెడ్జ్ లేక కొంత, ఓర్పు లేక కొంత వాళ్ళకి కష్టంగా ఉంటుంది. నాలెడ్జ్ ఉన్నవాడికి అన్నీ అర్థమవుతూ ఉంటాయి. అండర్స్టాండింగ్ కెపాసిటీ ఉండాలి, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే అంతా బాగానే ఉంటుంది. అర్థం చేసుకోకపోతేనే ప్రాబ్లం. అలాగే టేక్ ఇట్ ఈజీ పాలసీ ఉండాలి. ప్రతిదీ సీరియస్గా తీసుకోకూడదు, లైట్గా తీసుకోవాలి. ఎందుకంటే అన్నీ నీ ఇష్ట ప్రకారం జరగవు, నీకు అనుకూలంగా జరగవు. అదే జీవితం. నీకు ప్రతికూలంగా జరిగినవన్నీ కూడా నువ్వు లైట్గా తీసుకోగలిగితే హ్యాపీనెస్ అనేది నీ సొంతం. సంతోషం సగం బలం అన్నారు. సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? మనస్తత్వాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి? ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అంటే అన్నీ కూడా అర్థం చేసుకుని ఈజీగా తీసుకోవాలి. అంతేగాని ప్రతిదానికి ఫీల్ అయిపోయి సీరియస్గా తీసుకోకూడదు. కొంతమంది చిన్న చిన్న వాటికి కూడా ఫీల్ అయిపోతూ ఉంటారు. దేనికో తెలియదు. అమాయకత్వం, అజ్ఞానం. ఎవరు ఏది మాట్లాడినా, ఎవరు ఎలా ప్రవర్తించినా, బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ అనవసరంగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అర్థం చేసుకుంటే ఏమీ లేదు. వెరీ సింపుల్.